హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెల్లూరు ఫేమస్ మలై కాజా. ఈ మలై కాజాని ఇంట్లోనే సింపుల్గా ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి, ఈ మలై కాజా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీకు. చూడండి, ఇలా రావాలి, సాఫ్ట్గా జ్యూసీగా రావాలి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది. ఈ మలై కాజా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి పాలను వేడి చేయడానికి. డైరెక్ట్గా పాలు వేయకుండా చూడండి, 1 లేదా 2 టీ స్పూన్ల వాటర్ని తీసుకోవాలి. తర్వాత పాలను వేసుకోవాలి. నేనైతే ఇక్కడ లీటర్ పాలనే తీసుకున్నామండి. తర్వాత పాలను బాగా మరిగించాలి. కోవా రెడీ చేసుకోవాలి కదా ఫస్ట్, అందుకని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా వేడి చేసుకోవాలి. బాగా దగ్గర పడాలన్నమాట ఈ పాలు. ఇలా కొంచెం దగ్గర పడేటప్పుడు కొంచెం దగ్గరుండి అడుగు పట్టి మాడిపోకుండా కింద అడుగు నుండి కలుపుతూ బాగా ఉడికించాలి. పడింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోవాలి, చల్లారాలన్నమాట అది. తర్వాత దాంట్లోకి మైదా పిండి అయితే తీసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లైట్గా కొంచెం మిల్క్ వేసుకొని కలుపుకోండి. పిండి అయితే స్మూత్గా రావాలి. 1/2 టీ స్పూను వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. పిండి చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా వస్తుందో. పిండి రెడీ అయిన తర్వాత దాని మీద ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 2 కప్స్ చక్కెర అయితే వేసుకున్నాను. టూ కప్స్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో వేసుకొని కరిగించాలి బాగా షుగర్ని. షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే బాగా మరగపెట్టాలి. ఆ పాకం అలా తిక్కుగా రావాలి.
హాఫ్ టీ స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి దాంట్లోకి. ఈ పాకం తిరిగి గడ్డ కట్టకుండా ఉండేదానికి మనం హాఫ్ దబ్బ నిమ్మరసం అయితే కలుపుకోవాలి. తర్వాత ఒక బాండ్లీ తీసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం చేతులకి నెయ్యి అప్లై చేసుకొని ఆ పిండిని స్మూత్గా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకునేటప్పుడు మనం గట్టిగా నొక్కకూడదండి, ఎందుకంటే మలై కాజా కూడా గట్టిగా వస్తుంది. అందుకని స్మూత్గా ఇలా మనం రౌండ్ చేసుకోవాలి. అలాగా మధ్యలోకి నొక్కి పెట్టుకోవాలి. ఇలా మధ్యలోకి నొక్కి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల దాకా బాగా ఫ్రై అవుతుంది అన్నమాట ఆయిల్లో వేసినప్పుడు. చూడండి, ఇక్కడ మలై కాజా షేప్లోకి అయితే మనం పిండిని ఇలా రెడీ చేసుకుందాం. అలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మలై కాజా బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి మనకి బ్లాక్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది. కలర్ చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ కలర్లోకి మారుతుంది. బాగా ఫ్రై అయిపోయింది, కలర్ కూడా బ్లాక్లోకి వచ్చేసింది. తర్వాత మనం వాటిని షీరాలోకి అయితే వేసుకోవాలి. చూడండి, మలై కాజా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోవచ్చింది.
ఆ మలై కాజాలను వేసుకొని మనం కాసేపు ఉడికించుకోవాలి బాగా. అంతే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకు మలై కాజా అయితే రెడీ అయిపోయింది. నెల్లూరు ఫేమస్ మలై కాజా చూడండి ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా జ్యూసీగా వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి మేము టేస్ట్ చేసుకున్నాం. సూపర్ టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వావ్, చూడండి ఎంత బాగుందో. అసలు మీరు కూడా లేట్ చేయకుండా ప్రాసెస్ రెడీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.